హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా మన కుటుంబం సభ్యులంతా? ఈరోజు నేను ఒకటి చెట్టు గురించి చూపిస్తాను. మీకేమన్నది చెట్టు గురించి తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఒకటి మా ఇంటి దగ్గర చెట్లలో కుండీలో ఆనగం చెట్టు పెట్టాము. ఆనంకాయలు తెలుసు కదా, ఆనంకాయలు ఇలా పిందెలు పడుతున్నాయి, ఇంతలా పిందెలు పడుతున్నాయి, చనిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఇలా చనిపోతున్నాయి. ఇంకో చూశారు కదా ఎట్లా చనిపోతున్నాయో. దీనికి ఏమన్నా మందు తెలిసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. చాలా చచ్చిపోతున్నాయి, ఒక్కటి కాదు, దాదాపు ఒక 50 కాయల దాకా చచ్చిపోయినాయి. ఎండాకాలంలో మంచిగా ఆనంకాయలు సల్వా ఉంటాయి, మంచిగా తిందాం అనుకుంటే చాలా మొక్కలు అది పిందెలు పడుతున్నాయి చనిపోతున్నాయి. ఇంకా పూత వస్తుంది, ఇట్లా వస్తుంది. ఇంకా చూడండి, ఇంకా ఈ కొమ్మకే ఎన్ని పట్టినాయి అంటే 1 2 3 4 5, అంటే దాదాపు నాకు ఈ చెట్టు పెట్టిన కాడికి వెళ్ళి చాలా పడి చచ్చిపోయినాయి. ఇంకో చిన్న కుండీలో పెట్టినాం ఫ్రెండ్స్, చిన్న కుండీలో పెట్టినాం. మంచిగా వచ్చింది చెట్టు. మీకు చెట్టు అంతా చూపిస్తాను. ఎంత బాగా వచ్చినాయంటే అన్నీ ఇంత లావు అవుతున్నాయి, చనిపోతున్నాయి. దీనికి ఏం మందు పెట్టాలన్నా, ఏమన్నా పెట్టాలన్నా అగ్రికల్చర్లో ఉంటారుగా రైతులందరూ, ఎవరన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెట్టు మొత్తం తీగ వారింది, మొత్తం మారింది, పెద్దగా అయ్యింది చాలా. ఇగో ఈ పైకి కూడా పారింది, పైన కూడా వారింది. చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, పెద్దగా అయింది. చూశారుగా ఫ్రెండ్స్, అక్కడ కూడా ఒక కాయ పడ్డది. అట్లా చాలా, ఇది ఒక్కటి కాదు, చాలా. అక్కడే ఒక 4-5 కాయలు ఉన్నాయి, 4-5 కాయలు మంచిగా తీగ. దాని గురించి పందిరి కూడా వేసినాము. మంచిగా తీగ వారుతున్నాయి, కాయలు వాడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, ఆనగం చెట్టు. దీని గురించి ఏమన్నా ఏం పెట్టాలో, ఏమన్నా మందు గిట్లా పెట్టాలో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఇంకో చెట్లు మన ఇంటికాడ అన్ని మామిడి చెట్టు, అన్ని చెట్లు, అన్ని రకాల చెట్లు పెట్టుకున్నాను. ఆనం చెట్టు కూడా మంచిగా వచ్చింది అనుకున్నాను, ఇలా అవుతుంది. ఉంటాను ఫ్రెండ్స్. పిందెలు మాడిపోతున్నాయి, దాని గురించి చెప్పండి. ఉంటాను, బాయ్ ఫ్రెండ్స్.